శ్రీజ, అమ్మ శ్రీజ, అమ్మ సంధ్య, నాన్న శ్రీకరం, అందరూ ఒకసారి ఇలా రండి. శ్రీజ, ఈ స్వీట్ తీసుకో. అమ్మ సంధ్య, నువ్వు కూడా తీసుకోమ్మా. శ్రీకరం, తీసుకురా. ఇప్పుడు ఈ స్వీట్ ఎందుకు అత్తయ్యా? అదేంటమ్మా, ఇది మనకి పెద్ద శుభవార్త. ఒక్క క్షణంలో నా గుండెల్లో ఉన్న దిగులు, భారం అంతా దిగిపోయింది. ఉన్న కష్టాలు చాలక బ్యాంకు లోన్ ఎలా కడతామా, ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామా అని కంగారు పడ్డాం. కానీ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, వాటితో కొత్త షాప్ మొదలు పెట్టుకోవచ్చు అని చెప్తుంటే ఇది కలో నిజమో నమ్మలేకపోయాను. వదినా, నిజంగా ఈ ఇన్సూరెన్స్ ఆలోచన నీదో, అన్నేదో, లేక వింధ్య వదినదో, రాజేష్ అన్నేదో తెలీదు, కానీ చాలా చాలా మంచి పని చేశారు. సమస్యలన్నీ మొదటికొచ్చాయనుకునే లోపు ఈ ఇన్సూరెన్స్తో సమస్యలు సాల్వ్ అయిపోయాయి. మళ్ళీ మనం కొత్త షాప్ పెట్టుకోవచ్చు. మనం హ్యాపీగా ఉండొచ్చు వదినా. అదేంటమ్మా, మేమందరం సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం అలా డల్గా ఉన్నావు? ఇన్సూరెన్స్ రావడం నీకు ఇష్టం లేదా? ఈ సమస్యలు పరిష్కారం అవడం నీకు ఇష్టం లేదా? ఏమైందమ్మా? ఈ మధ్యన నీకు ఎప్పుడు సంతోషపడాలో, ఎప్పుడు బాధపడాలో అర్థం కావడం లేదా? ఇది చాలా సంతోషకరమైన క్షణం అమ్మా. వింధ్యకి ఇంటికొచ్చినప్పుడే థ్యాంక్స్ చెప్పాల్సిందే. నేను మాట్లాడేలోపే తను వెళ్ళిపోయింది. అమ్మ శ్రీజ, ముందు త్వరగా దీనికంతటికీ కారణమైన వింధ్యకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాలి. వెళ్ళు, ఫోన్ తీసుకురా. అలాగే అమ్మా. వెళ్ళు. అత్తయ్య, వద్దత్తయ్య. వింధ్యకి ఇప్పుడు ఫోన్ ఎందుకు? ఎట్టి పరిస్థితుల్లోనూ వింధ్యకి ఫోన్ చేయకూడదు. అవునమ్మా, వింధ్యకి ఫోన్ చేస్తే అది పెద్ద సమస్య అవుతుంది. దయచేసి నువ్వు ఆ పని చేయకమ్మా. అదేంటన్నయ్య, వింధ్య వదినకి ఫోన్ చేస్తుంటే మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు ఈ లోన్ రావడానికి వింధ్యవతినే కారణం కదా, మరెందుకు కంగారు పడుతున్నారు? శ్రీకరం, ఏం జరిగింది? ఎందుకు మీరిలా కంగారు పడుతున్నారు? ఏమీ లేదమ్మా. నువ్వు లేదంటూనే ఏదో దాస్తున్నావు. సంధ్య, నిజం చెప్పమ్మా. ఇందాక కూడా వింధ్య వచ్చింది, పరామర్శించి వెళ్ళిపోయింది అనుకున్నాను. అంతేనా, లేక నువ్వు వింధ్యతో మాట్లాడితే నీకేమైనా సమస్య వస్తుందా? నిజంగా మీ మధ్య ఏం జరగడం లేదు కదా? నువ్వు నా దగ్గర ఏం దాయటం లేదు కదా? అయ్యో, ఏం దాస్తున్నాం అత్తయ్య? ఇదంతా చేసిందే నా ఫ్రెండ్. తనకేం జరుగుతుందో తెలీదా? మళ్ళీ కొత్తగా ఫోన్ చేసి చెప్పడం ఎందుకు అత్తయ్య? ఆయన కూడా అదే అంటున్నారు. లేదు, వింధ్యకి ఫోన్ చేస్తే సమస్య అవుతుందని వాడు స్పష్టంగా చెప్తున్నాడు. అసలు వింధ్యకి ఫోన్ చేయటం వల్ల వచ్చే సమస్య ఏంటి నాకిప్పుడే తెలియాలి. సమస్య కాకపోతే ఏంటత్తయ్య? వింధ్య నేనెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. వింధ్య నా కోసం ఎంత ఆలోచిస్తుందో మీకు తెలీదా? అలాంటిది ఇప్పుడు వింధ్యకి ఫోన్ చేసి నీ వల్ల, నీ భర్త వల్ల లోన్ వచ్చింది, రాజేష్ గారి వల్ల ఇన్సూరెన్స్ కూడా వచ్చింది, మా సమస్యలు తీరిపోయాయి అని చెప్తే అది హ్యాపీగా ఫీల్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ
హ్యాపీగా ఫీల్ అవుద్ది అత్తయ్య. అదేంటమ్మా, తన వల్ల మంచి జరిగిందని చెప్తే ఎందుకు సంతోషపడదు? అదే అత్తయ్య, ఫోన్ చేసి మరీ థ్యాంక్స్ చెప్తే నేను ఇంత చేసింది థ్యాంక్స్ కోసమా? మీ నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరం పెంచొద్దు అని ఇంకా బాధపడుతుంది. ఇందాక వింధ్య నువ్వు బాధపడొద్దు, నేను ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేయించాను, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి వచ్చింది అత్తయ్య. ఒకటా రెండా, ఎన్ని చేసింది, నా గురించి ఎంత ఆలోచిస్తుంది. వింధ్యకి నేనంటే ప్రాణమత్తయ్యా. ఇప్పుడు దానికి ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్తే అది హర్ట్ అవుతుంది. వదిలేండి అత్తయ్య. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. అదే ఆయన చెప్తున్నారు, వింధ్యకి ఇష్టం లేని పనులు ఎప్పుడూ చెయ్యొద్దు. అది నా వింధ్య అత్తయ్య. అసలు నాకు వింధ్యకి మధ్య ఏదో సమస్య వస్తుందని మీరెందుకు అనుకుంటున్నారు అత్తయ్య? ఎప్పటికీ రాదు. సమస్యలు రావని చెప్తుంటే నీ కళ్ళలోంచి కన్నీళ్లు కారుతున్నాయంటమ్మా. ఇవి కన్నీళ్లు కాదత్తయ్య, ఆనంద బాష్పాలు. వింధ్య లోన్ తీసుకొచ్చింది కదా, మన సమస్యలన్నీ సాల్వ్ చేసింది కదా, వింధ్య నా గురించి ఆలోచిస్తుంది కదా. ఇవన్నీ మీతో చెప్తూ ఉంటే నాకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అంతే. మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయాయి. ఇక నుంచి మనకి కష్టాలు ఉండవు. హ్యాపీగా ఉందాం అత్తయ్య. శ్రీజ, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ లోపల పెట్టు. శ్రీకరం, సంధ్యవి కన్నీళ్ళ లేక ఆనంద బాష్పాలా? సంధ్య సంతోషంగా మాట్లాడుతుందా లేక ఏడుస్తూ మాట్లాడుతుందా? నాకేం అర్థం కావట్లేదురా. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది సిస్టర్? అటుపక్క బాబా, ఇటుపక్క అత్తయ్య అందరూ కలిసి నిన్ను టార్గెట్ చేస్తున్నారేంటి? సిస్టర్, నిన్ను నీ పరిస్థితిని చూస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది, కానీ ఏమి చేయలేకపోతున్నాను. అరే, బావే సంధ్య చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటే దీనికి తోడు అత్తయ్య ఆ సంధ్య షాపు పేరున ఇన్సూరెన్స్ చేయించడం ఏంటి? అది కూడా బావ అకౌంట్లో నుంచి డబ్బులు కట్టడం ఏంటి? సిస్టర్, నువ్వు చెప్తున్నట్టు నాకు అనుమానంగానే ఉంది. ఇది అత్తయ్య పని అయి ఉండదు, 100% బావ పనే. అదేదో సినిమాలో డైలాగ్ ఉందిగా, వాడకం మొదలు పెడితే నాకన్నా ఎవ్వడు బాగా వాడలేడు బ్రో అని బ్రహ్మానందన్ చెప్పినట్టు చాలా బాగా వాడేస్తుంది. ఎందుకైనా మంచిది బావ పైన ఒక కన్నేసుంచు సిస్టర్. ఇప్పుడు తవ్వకాల్లో ఆ ఇన్సూరెన్స్ ఒక్కటే బయటపడింది. బావ ఆ సంధ్య కోసం ఇంకేదైనా ప్రాపర్టీ కొని ఇల్లు, కార్లు లాంటివి ఏవైనా గిఫ్ట్గా ఇచ్చాడేమో. ఒకసారి చెక్ చేసుకో సిస్టర్. అసలు ఆయనకి సంధ్య అంటే ఇంత పిచ్చేంటే? ఈ మగాళ్ళు ఒక ఆడదాని మాయలో పడితే ఒక పట్టాన బయటికి రాలేరా? ఈయన సంధ్యని మర్చిపోలేరా? జీవితాంతో నేనెలా బాధపడుతూ కూర్చోవాలా? ఆయన మనసు మార్చేదెలా? ఆయన నుంచి సంధ్యని దూరం చేసేదెలాగా? నేనేం చెయ్యాలో, నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నాకు అర్థం కావట్లేదు మోనిక. దేనికి తోడు చివరికి అత్తయ్య కూడా నేనెంత చెప్పినా సంధ్యకి సపోర్టుగా నిలబడితే ఇక నేను ఆయనతో సఖ్యంగా ఉండేది ఎలాగా? ఆయన నాతో సఖ్యంగా ఎలా ఉంటాడు?
ఆ సంధ్య నాయన ఎలా మర్చిపోతాడు? వీళ్ళంతా కలిసి నాకు అన్యాయం చేస్తున్నారు కదా. ఆ సంధ్యకైనా వ్యక్తిత్వం ఉండాలి కదా. ఇదివరకు దొంగచాటుగా చేసేది ఇప్పుడు బరి తెగించి అందరి ముందు చేసేస్తుంది. అసలు అది ఇన్సూరెన్స్ ఎలా తీసుకుంటుంది? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నట్టు ఈ సంధ్య చేయకూడని పనులన్నీ చేసేస్తుంది. నా గుండె రగిలిపోతుంది. సిస్టర్, నీ ప్లేస్లో ఎవ్వరున్నా అలాగే ఉంటుంది. ఆ సంధ్య ఏమో నిన్ను చాలా బాధ పెట్టేస్తుంది. అయినా నిన్ను బాధ పెట్టి ఆ సంధ్య ఏం బాగుపడుతుంది, ఏం సుఖంగా ఉంటుంది? నీ ఉసురు ఖచ్చితంగా ఆ సంధ్యకి తగులుతుందిలే. సంధ్య, వద్దండి, ఈ ఇన్సూరెన్స్ డబ్బులు మనకొద్దు. మనది కాని డబ్బు మనం ఎప్పుడూ తీసుకోవద్దు. అయినా రాజేష్ గారు ఇంట్లో అన్ని సమస్యలు పెట్టుకుని భార్య అనుమానిస్తుందని తెలిసి కూడా ఇలా చెప్పా పెట్టకుండా డబ్బు కట్టి ఎందుకు ఇన్సూరెన్స్ తీసుకున్నారు? దీనివల్ల వింధ్య ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఏ సంబంధం లేకపోయినా సరే కేరింగ్ ఉంది కాబట్టే కట్టాడు అంటుంది. ఇప్పుడు అది అడిగే ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఎక్కడున్నాయి? సంధ్య, నువ్వు ఆలోచించేది నాకు అర్థం అవుతుంది. ఇప్పుడే రాజేష్ గారు కూడా నాతో మాట్లాడారు. ఈ ఇన్సూరెన్స్ కట్టింది వాణి గారు. ఇందులో రాజేష్ గారి తప్పేం లేదు. ఏ తప్పు లేకపోయినా వింధ్య సూటిపోటి మాటలతో బలైపోతుంది మనం కదండి. ఈ విషయం తెలిసి వింధ్య ఎలా రియాక్ట్ అవుతుందో, ఎదురు పడితే ఎలా మాట్లాడుతుందో అది తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ఆవిడ గారు నంగనచ్చి పనులన్నీ చేసి నాకు ఎదురు పడగానే అమాయకంగా ఫేస్ పెట్టి, వింధ్య నన్ను నమ్మవే, నిజంగా నాకేం తెలీదంటూ దొంగ నాటకాలు ఆడుతుంది. నా కాపురం కూల్చి అసలు అదేం బాగుపడుతుంది? అయినా అది నా కాపురం కూల్చేదాకా వచ్చాక నేను దాన్ని వదిలేస్తానా? దాని గురించి ఆలోచించనా? ఈరోజు నేను ఎంత మదన పడుతున్నానో, ఎంత స్ట్రగుల్ అవుతున్నానో అంతకంటే రెట్టింపు నీకు వడ్డీతో సహా చెల్లిస్తాను. జీవితం అంటేనే తెలియని విసుగొచ్చేస్తుందండి. రోజు సంధ్య వింధ్య అంటూ సంతోషంగా ఉండే మేము కొట్టుకుని చచ్చిపోయే పరిస్థితికి వచ్చింది. మేం కలిసి ఉన్నప్పుడే మా జీవితాలు ఎంతో బాగుండేవి. చిన్నప్పటి నుంచి మా మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా నవ్వుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఇప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నాం. ఎవరైనా మా జోలికొస్తే ఇద్దరం ఒక్కటిగా రియాక్ట్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మాకు మేమే శత్రువులైపోయాం. నన్ను ఇంకా అసలు ఆ వింధ్య ఈ జన్మలో నన్ను అర్థం చేసుకుంటుందా? ఈ సమస్యలు పరిష్కారం అవుతాయా? మళ్ళీ తిరిగి పాత రోజులు వస్తాయా? అసలు ఈ సమస్య పరిష్కారానికి ఏం చెయ్యాలి? నాకేం అర్థం కావట్లేదు. వద్దు అనుకున్న బంధాల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు సంధ్య. నాకు తెలుసు నువ్వు వింధ్య లేకుండా ఉండలేవని, వింధ్యని మర్చిపోలేవని. కానీ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చాక ఇంకా తన గురించి ఆలోచించడం నీ పిచ్చితనం అవుతుంది. వింధ్యకి నీకెప్పటికీ స్నేహితురాలు కాదు. నువ్వు అనుకున్న పాత రోజులు ఇక రావు. నీ స్నేహాన్ని మర్చిపో సంధ్య. వింధ్యని మర్చిపోయి నా స్నేహాన్ని వదిలేసి ఎలా బ్రతకగలను? అది ఎన్ని తిట్టినా, ఎంతలా అవమానించినా అదెప్పుడు నిజం తెలుసుకుంటుంది, అది ఎప్పుడు మారుతుంది అని దీనంగా ఆలోచిస్తున్నాను. వింధ్య పైన నాకు కోపం రావడం లేదు. దాన్ని చూసి బాధపడాలో జాలిపడాలో నాకు అర్థం కావడం లేదు. చేతులారా మా స్నేహాన్ని దూరం చేసుకుంది. వింధ్య, నువ్వెప్పుడు మారుతావే? ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటావు? సిస్టర్, నువ్వు నిజంగా
ఆ సంధ్యని వదిలిపెట్టావు కదూ. ప్రాణం పోయినా దాన్ని వదిలిపెట్టను. అత్తయ్య ఏంటి ఎన్నడూ లేని ఈ రోజు పూజ చేస్తున్నారు? రాజేష్, అమ్మా, ఏమండి? మౌనిక, అత్తయ్య, మౌనిక, తనకివ్వు. ఏంటమ్మా ఎన్నడూ లేంది నువ్వు దేవుడి గదిలో పూజ చేస్తున్నావు? ఈరోజు కార్తీక పౌర్ణమిరా. నీకు తెలుసు కదా, నేను కార్తీక మాసం అంతా ఉపవాసం ఉంటానని. పైగా నాకిష్టమైన మాసం ఇది. ఏమండి, ఈరోజు మన ఫ్యామిలీ అంతా గుడికి వెళ్ళి కార్తీక దీపాలు వెలిగిస్తున్నాం. అత్తయ్య సూపర్. ఈసారి దీపం వెలిగించడానికి నేను కూడా మీతో పాటు వస్తాను. ఈ మధ్య ఏ పని మొదలు పెట్టాలనుకున్నా అది ముందు పడట్లేదు. దీపాలు వెలిగించి శివుణ్ణి మొక్కుకుంటే కనీసం కోరికలైనా నెరవేరుతాయి. మౌనిక, కార్తీక పౌర్ణమి రోజు కార్తీక దీపాలు వెలిగించడం అత్తయ్యకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. అత్తయ్య, మనందరం కలిసి గుడికి వెళ్ళి 1,000,000 దీపాలు వెలిగిద్దాం. రాజేష్, నువ్వు ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు. మన ఫ్యామిలీ అంతా గుడికి వెళుతున్నాం. అమ్మా, ఇంతగా చెప్తున్నావు కదా, తప్పకుండా వెళ్దాం. నేను ఎక్కడికి వెళ్ళను. అత్తయ్య, నేనున్నాను కదా, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వను. ఏ పనున్నా క్యాన్సిల్ చేసుకుంటారు. మనందరం గుడికి వెళ్దాం. ఏమండి, మనం సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. పదండి. ఏంటండి అలా చూస్తున్నారు? నేను కరెక్ట్గానే చెప్పాను. ఈరోజు గుళ్ళో జరిగే కార్తీక దీపోత్సవానికి సంధ్య వాళ్ళని కూడా ఆహ్వానించడానికి వెళుతున్నాం. ఏంటమ్మా ఇది? ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే నువ్వు సంధ్య గారి వాళ్ళ ఫ్యామిలీని పిలిస్తే మళ్ళీ కొత్త కొత్త గొడవలు అవుతాయి. ప్లీజ్ అమ్మా. చూడు, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ కార్తీక దీపోత్సవానికి సంధ్య కుటుంబం అంతా వస్తున్నారు. ఇష్టం ఉన్నవాళ్లు వస్తారు, ఇష్టం లేని వాళ్ళు రారు. అర్థమైందా? అమ్మా, అది కాదమ్మా. నీకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ దీపాలు వెలిగించేది నీ జీవితం బావుండాలనే. అది కరెక్టేనమ్మా, కానీ సంధ్య వాళ్ళెందుకు? సంధ్య వాళ్ళ లైఫ్ కూడా బావుండాలి కదరా. ఈ మధ్య తను మన వల్ల ఎంతో సఫర్ అవుతుంది, చాలా బాధపడుతుంది. అందుకనే వాళ్ళని కూడా పిలుస్తాను. ఏమండి, మనం వెళ్ళి వాళ్ళని గుడికి రమ్మని చెప్దాం. పదండి. ఏమండి, ఇప్పుడు కూడా నన్ను టార్గెట్ చేస్తున్నారు. నన్ను బాధ పెట్టడానికి కావాలని సంధ్యని పిలుస్తున్నారు కదూ. నేను వచ్చినా రాకపోయినా మీకు పర్వాలేదా? సంధ్య ఉంటే చాలా, నేను అవసరం లేదా? ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు. అసలు దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు. ఇది అమ్మ నిర్ణయం. దీనికి కూడా నువ్వు మసాలాలు కలుపుకొని కొత్త కొత్తవన్నీ నా మీద రుద్దొద్దు. అర్థం చేసుకో. అసలిది కార్తీక మాసమని, ఈరోజు కార్తీక పౌర్ణమని కూడా నాకు గుర్తు లేదు.
అలాంటిది అమ్మ గుడి ప్రోగ్రాం పెడుతుందని దానికి సంధ్య గారి ఫ్యామిలీని కూడా తీసుకొస్తుందని నాకు అస్సలు తెలియదు. ఇష్టముంటే రా, లేకపోతే వదిలే. అంతేకాని దయచేసి ఇష్యూ చేయకు. చూసావా సిస్టర్, ఇష్టం ఉంటే రా, లేకపోతే వద్దు అంట. అంతేగాని నిన్ను రమ్మని ఒక్కరు కూడా చెప్పట్లేదే. అత్తయ్య మావయ్య సంధ్యని పిలవడానికి స్వయంగా వెళ్ళినప్పుడు నువ్వు కూడా రా వింధ్యా, నువ్వు కూడా బాగుండాలని ఒక్క మాట అయినా చెప్పాలి కదా. సంధ్యవే నా కన్నీళ్ళు, వింధ్యవి కన్నీళ్ళు కాదా? సంధ్య మొహంలోనే బాధ ఉందా? వింధ్య మొహంలో బాధ లేదా? కానీ సంధ్య సంతోషంగా ఉంటే సరిపోతుందా? ఇక్కడ వింధ్య సంతోషంగా ఉండక్కర్లేదా? మా అత్త కూడా మరీ ఇంత సెల్ఫిష్ అని నేను అనుకోలేదు. నాకైతే మొత్తానికి నిన్ను ఒంటరిదాన్ని చేసేసి రోజు రోజుకి పక్కన పెట్టేస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి మా అందరికీ వెలుగునిస్తుంటే నీ జీవితంలో మాత్రం కారు చీకట్లు కమ్మేస్తుంది. నాకు తెలిసి నువ్వు గుడికి రావు, నిన్ను వాళ్ళు తీసుకువెళ్ళరు. సారీ సిస్టర్. ఈ కార్తీక పౌర్ణమికి నువ్వు లేకుండానే అత్తయ్యతో మావయ్యతో ముఖ్యంగా సంధ్యతో పాటు జరుపుకోవాల్సి వస్తుంది నేను. అంతా నీ బ్యాడ్ లక్. ఇది కార్తీక మాసం. శివుడికి ఎంతో ఇష్టమైన మాసం. మీ జీవితాల్లో మా జీవితాల్లో అంతా మంచే జరగాలని ఈ కార్తీక పౌర్ణమి రోజు గుళ్ళో దీపాలు వెలిగిద్దాం. అందరూ వచ్చారు, కానీ వింధ్య రాలేదేంటి?